గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సోషల్ స్టడీస్లో జియోగ్రఫీకి సంబంధించి మనకి బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ ఒక వీడియో అయ్యింది లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్కి సంబంధించి వీడియో. లాటిట్యూడ్స్ మొత్తం 181 ఉంటే చెప్పాము. 181 అందులో లాంగెస్ట్ లాటిట్యూడ్ ఈక్వేటర్ అని చెప్పాము. ఈక్వేటర్ నుంచి నార్త్కి సౌత్కి పోతున్న కొలది లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ లెంత్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే అవి ఒకే దగ్గర ప్రారంభం కావు. లాంగిట్యూడ్స్ అయితే 360 మొత్తం లాంగిట్యూడ్స్ 360. అవి అన్ని లాంగిట్యూడ్స్ సేమ్ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఎందుకంటే నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతాయి అన్నీ కూడాను. కాబట్టి ఈక్వల్ లెంత్. లాటిట్యూడ్స్ మాత్రం ఈక్వల్ లెంత్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో స్టార్ట్ అవుతుంది. సర్కిల్స్ అవి. లాంగిట్యూడ్స్ అయితే సెమీ సర్కిల్స్. గ్లోబ్ అనేది ఒక మోడల్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకున్నాము. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక ప్రదేశం తాలూకు లొకేషన్స్ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ బేసిక్ వీడియోలో లాటిట్యూడ్స్లో ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్లో ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ చూద్దాము. ఇక్కడ ఇచ్చాము చూడండి ఒకసారి. ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ ఇవి హై స్కూల్కి సంబంధించి మొత్తం 6th to 10th వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా వీక్గా ఉంటే ఇది చూస్తే ఇంకా బాగుంటుంది. వీక్ అనే కాదు, అందరికీ ఉపయోగకరమైనది, ఎవరైనా మర్చిపోవచ్చు. సో 9th క్లాస్ వాళ్ళకు కూడా ఇది డే 44గా ఉపయోగపడుతుంది. సో ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్లో అత్యంత ముఖ్యమైనది ఈక్వేటర్. అంటే ఈక్వేటర్ అనేది మిడిల్ ఆఫ్ ద ఎర్త్, మిడిల్ ఆఫ్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సౌత్ పోల్కి నార్త్ పోల్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. అందుకే దీన్ని ఈక్వేటర్ అన్నారు. ఈక్వల్ హాల్వ్స్. ఈక్వేటర్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ హాల్వ్స్. హాల్వ్స్ అంటే పార్ట్ అని, సగం అని. సో నార్త్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్, లేదా నార్థర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. ఇండియా కూడా మనకి నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది లాటిట్యూడ్స్ని బేస్ చేసుకొని. సో దిస్ ఈజ్ ది నెంబర్ ఏంటంటే ఈక్వేటర్ తాలూకు నెంబర్ 0. దీన్ని ప్రైమ్ లాటిట్యూడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రైమ్ అంటే ప్రారంభపు లాటిట్యూడ్ అని. 0 డిగ్రీ లాంగిట్యూడ్, దాని నెంబర్ ఏంటంటే 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఈక్వేటర్ తాలూకు నెంబరు 0. సో ఈక్వేటర్ నుంచి నార్త్ వైపు 23.5 నార్త్ లాటిట్యూడ్ పేరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 23.5 నార్త్ లాటిట్యూడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23.5 కరెక్ట్గా భారతదేశానికి మధ్య గుండా పోతుంది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశానికి మోస్ట్లీ మిడిల్ ఆఫ్ ద ఇండియా. అందుకే దాన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అదే చెప్తారు. నార్త్ ఇండియాకి సెంటర్గా ఇంచుమించుగా గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం అనే 8 రాష్ట్రాల గుండా ఇది పోతుంది. అందుకే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నార్త్ వైపు ఉన్నటువంటి నార్త్ ఇండియా, సౌత్ వైపు ఉన్నదాన్ని సౌత్ ఇండియా అంటారు. సో అది గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశం అని డైరెక్షన్స్ చెప్పేటప్పుడు మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం అదే అక్కడ అది డైరెక్షన్స్ అవుతుంది. అంటే ఉదాహరణకి యాక్చువల్గా ఈక్వేటర్ నుంచి ఇదంతా నార్త్ హెమిస్ఫియరే, నార్త్ వైపు, ఇదంతా సౌత్ హెమిస్ఫియర్. అంటే ఇది దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాము? ఈక్వేటర్ని బేస్ చేసుకుని చెప్తున్నాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చెప్పాము అనుకో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని ఇండియా సెంటర్గా పోతుంది. కరెక్ట్గా ఈక్వేటర్కి నార్త్ వైపు ఉంది ఇండియా, కానీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మాత్రం మిడిల్ ఆఫ్ ద ఇండియాగా పోతుంది, సెంటర్లో ఇంచుమించు ఇండియాకి మధ్యలో పోతుంది. కాబట్టి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని బేస్ చేసుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉన్న ఇండియానేమో నార్త్ ఇండియా, ఇటువైపు ఉన్న సౌత్ వైపు ఉన్న సౌత్ ఇండియా అంటారు. యాక్చువల్గా ఈ ప్లేస్ సౌత్ హెమిస్ఫియర్ కాదు. దేని బేస్ చేసుకొని? ఈక్వేటర్ని బేస్ చేసుకొని, గ్లోబ్ను బేస్ చేసుకొని ఈక్వేటర్ పైన ఉన్నటువంటి పార్ట్ని నార్త్ హెమిస్ఫియర్ అని, కింద ఉన్నటువంటి పార్ట్ని ఏమో సదరన్ హెమిస్ఫియర్ అని అంటారు. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని బేస్ చేసుకొని ఇండియా ఉద్దేశంతో చెప్తున్నాం కాబట్టి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉన్నదాన్ని నార్త్ ఇండియాని, కింద ఉన్నటువంటి ఇండియాని సౌత్ ఇండియా అంటారు. ఈక్వేటర్ని బేస్ చేసుకుని తీసుకుంటే నార్త్ హెమిస్ఫియర్లో ఇండియా ఉంది అది. సో ఈక్వేటర్ 23.5 నార్త్ లాటిట్యూడ్కి ఏం పేరు అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సేమ్ డిస్టెన్స్ సౌత్ వైపు కూడా సదర్న్ హెమిస్ఫియర్లో కూడా 23.5 సౌత్ లాటిట్యూడ్ ఉంది. దాని పేరు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఎందుకు ట్రాపిక్స్ వచ్చానంటే ఈ ట్రాపికల్ లైన్స్ అంటారు ఈ రెండింటిని. ఈ 23.5 సౌత్ లాటిట్యూడ్కి 23.5 నార్త్ లాటిట్యూడ్కి మధ్య ఉన్న ట్రాపికల్ లైన్స్ అంటారు. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది ఈ రెండింటికి మధ్య. ట్రాపికల్ హీట్ ఎక్కువ ఉంటుంది. ట్రాపికల్ జోన్ ఆ జోన్కి సంబంధించి తర్వాత చూద్దాం.
సో ఈ రెండింటిని ట్రాపికల్ లైన్స్ కాబట్టి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. అలాగే 66.5 నార్త్ లాటిట్యూడ్ ఒకటి ఉంది. 66.5 నార్త్ లాటిట్యూడ్ని ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. ఆర్కిటిక్ సర్కిల్ అంటే ఇది ఎక్కువ శాతం ఆర్కిటిక్ ఓషన్ ఉంది కదా, ఆర్కిటిక్ ఓషన్ చుట్టూ ఉంది, అందుకే ఇది ఆర్కిటిక్ సర్కిల్ అని పేరు వచ్చింది. 66.5 నార్త్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 66 అండ్ నార్త్ లాటిట్యూడ్? 66.5 నార్త్ లాటిట్యూడ్ అంటే ఆర్కిటిక్ సర్కిల్. సేమ్ ఈక్వేటర్ నుంచి 66.5 సౌత్ లాటిట్యూడ్ ఒకటి ఉంది నెంబర్, దాని పేరు ఏంటంటే ఆ పేరు అంటార్కిటిక్ సర్కిల్. అంటార్కిటిక్ కాంటినెంట్ చుట్టూ ఉంది. ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ పైన 66.5 నార్త్ లాటిట్యూడ్ ఉంది, అంటార్కిటిక్ కాంటినెంట్ చుట్టూ 66.5 సౌత్ లాటిట్యూడ్ ఉంది, అది మాట. సో ఇక పూర్ణ మోస్ట్లీ నార్థర్న్ మోస్ట్ పాయింట్ తీసుకుంటే నార్త్ పోల్ మాట ఇక్కడ. దీనికి నెంబరు 90 డిగ్రీస్ నార్త్. సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ అంటే సౌత్ పోల్, 90 డిగ్రీస్ సౌత్ పోల్. ఇవి చాలా ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ చాలా ఇంపార్టెంట్. 6th to 10th వాళ్ళకి అంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. సో తెలుగులో చూద్దామంటే 0 డిగ్రీ ఈక్వేటర్ని ఏమో భూమధ్యరేఖ అంటారు. 23 అంటే 0 డిగ్రీ ఈక్వేటర్కి భూమధ్యరేఖకి ప్రత్యేకించి నార్త్ సౌత్ ఏమీ ఉండవు. నార్త్ అన్నిటికీ నార్త్ అని పెట్టాను చూడండి, నార్త్ సౌత్ అని. కానీ దీని నుంచే అందుకే దీన్ని ప్రైమ్ లాటిట్యూడ్ అన్నారు, ప్రారంభపు లాటిట్యూడ్. దీనికి డైరెక్షన్స్ ఏమి ఉండవు నార్త్ సౌత్ అనేది. సో దీనికి నార్త్ వైపు ఉంది నార్దర్న్ హెమిస్ఫియర్, సౌత్ వైపు ఉంది సదర్న్ హెమిస్ఫియర్. సో వీటికి తెలుగులో చూస్తే ఈక్వేటర్ భూమధ్యరేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని కర్కట రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఏమో మకర రేఖ అంటారు, ఆర్కిటిక్ సర్కిల్ ఏమో ఆర్కిటిక్ వలయం అంటారు, అంటార్కిటిక్ సర్కిల్ ఏమో అంటార్కిటిక్ వలయం అంటారు, నార్త్ పోల్ ఏమో ఉత్తర ధ్రువము, సౌత్ పోల్ ఏమో దక్షిణ ధ్రువం. ఇక్కడ తెలుగులో కూడా రాశారు, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్, 2 ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ అని ఎక్కువ లేవు. ఫస్ట్ ప్రైమ్ లాటిట్యూడ్ ఉన్నట్టయితే ప్రైమ్ లాంగిట్యూడ్ కూడా ఉంది. అది ఎలాగైతే ప్రారంభమైందో ఒక దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద ఎర్త్ నుంచి లాటిట్యూడ్ని బేస్ చేసుకొని, ఇది కూడా మిడిల్ ఆఫ్ ద ఎర్త్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకుని, అంటే వర్టికల్ లైన్స్ కదా, లాంగిట్యూడ్ని బేస్ చేసుకుని నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఈ స్టార్టింగ్ ప్రైమ్ మెరీడియన్ అని కూడా అంటారు దీన్ని. ప్రైమ్ మెరీడియన్ అంటే మెరీడియన్ అంటే మధ్యాహ్న రేఖలు అని వస్తారు, మెరీడియన్ లైన్స్. సో మెరీడియన్ లైన్స్లో ప్రైమ్ మెరీడియన్ అన్నమాట. ఇది ప్రైమ్ అంటే ప్రారంభపు, ప్రైమ్ మెరీడియన్ లేదా ప్రైమ్ లాంగిట్యూడ్ అంటారు. 0 డిగ్రీ లాంగిట్యూడ్ ప్రైమ్ మెరీడియన్. దీన్నే గ్రీన్విచ్ అని కూడా అంటారు. నిన్న చెప్పాను మీకు, గ్రీన్విచ్ అనేది ఇంగ్లాండ్లో అబ్జర్వేటరీ డోమ్ అని చెప్పేసి గ్రీన్విచ్ అని ఒక ప్రాంతం ఉంది, దాన్ని ప్రైమ్ మెరీడియన్ అని కూడా అంటారు, ప్రైమ్ లాంగిట్యూడ్ అంటారు. సో దీనికి ఆపోజిట్ సైడ్ అవతల వైపు గ్లోబ్ అనేది ఓన్లీ ఫ్లాటెడ్ కాదు కదా, ఫ్లాటెడ్ ఏరియా కాదు కదా, జియోయిడ్ షేప్ కదా. కాబట్టి ఆపోజిట్ బంతి తీసుకున్నాం అనుకో, బంతికి తిన్నగా పైనుంచి కిందకి అడ్డంగా నిలువుగా గీత గీస్తే ఆపోజిట్గా అవతల వైపు ఒక గీత పడుతుంది కదా, అలా మరి దాన్ని యాంటీ మెరీడియన్ అంటారు. దీన్ని 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అని కూడా అంటారు. 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. దేనికి ఆపోజిట్గా ఉంటుంది? ప్రైమ్ మెరీడియన్కి ఆపోజిట్గా ఉండేదని యాంటీ మెరీడియన్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. దానికే 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. అదే సార్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది, వెస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది అని అంటుంది, కానీ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అంటారా? అంతే, ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. ఎందుకంటే ఈస్ట్ లాంగిట్యూడ్ వేరుగా వెస్ట్ లాంగిట్యూడ్ వేరుగా లేదు. 0 డిగ్రీకి వెస్ట్ వైపు వెస్ట్ లాంగిట్యూడ్స్ 179 వరకు ఉన్నాయి. 0 డిగ్రీ లాంగిట్యూడ్ నుంచి ఈస్ట్ వైపు 179 ఈస్ట్ లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇలా తీసుకుంటే 179 ఈస్ట్ లాంగిట్యూడ్. ఇటు నుంచి ఇలా వస్తే ఇలా 179 ఇక్కడికి ఇలా 1 2 3 4 5 6 7 8 ఇలా గీస్తే ఇటువైపు దీనికి వెస్ట్ వైపు 179 వెస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది. సో 180 అనేది కామన్గా రెండింటికి. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా అంటారు దీన్ని. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎందుకన్నారంటే అది స్ట్రైట్గా ఉండదు. కొన్ని అక్కడ ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి దగ్గర మీదుగా చాలా దేశాలు పోతున్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. సరే వాటి మీదుగా పోతే టైం వేరియేషన్ వచ్చేస్తుంది. టైం జోన్స్ చెప్పుకునేటప్పుడే చెప్పుకుంటాం, టైం వేరియేషన్ వచ్చింది కాబట్టి దానికి కొంచెం వంకర టెంకరగా ఉంటుంది. ఇది అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇది ఒక్కటి మాత్రమే అంటే టైం వేరియేషన్స్ ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఒక దేశం మీదుగా ఇది వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాలకేమో ఒక టైము, కొన్ని ప్రాంతాలకి వేరే టైం వచ్చేస్తుంది. అంతేకాదు నెక్స్ట్ కమర్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కమర్షియల్గా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి అలా గీయటం వల్ల ఇంటర్నేషనల్ డేట్ లైన్ని. అంటే కొన్ని దేశాలు ఆ పరిధిలోకి వస్తాయన్నమాట. ఆయా పరిధిలోకి కొన్ని ఆస్ట్రేలియా పరిధిలోకి ఫిజీ,
ఇలాంటి పాపువా న్యూగిని పరిధిలోకి వస్తాయన్నమాట. అందుకు అడ్డదిడ్డంగా గీయడం జరిగింది. అది చాలా పెద్ద కాన్సెప్ట్, ప్రస్తుతానికి అక్కర్లేదు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ డేట్ లైన్కి వెస్ట్ వైపు, ఈ డేట్ లైన్ని షిప్స్ మీద ప్రయాణం చేసేవారు ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ని వెస్ట్ వైపు దాటితే ఒక రోజు పెంచుకోవాలి. ఉదాహరణకి శనివారం అనుకో, వాడు ఇక్కడ ఈస్ట్ వైపు ఉన్నాడు, శనివారం ఆ డేట్ లైన్ దాటుతున్నాడు, వెస్ట్ వైపు వెళ్తున్నాడు, ఆదివారం చేసుకోవాలి. లేదా ఈ వెస్ట్ వైపు నుంచి ఈస్ట్కి ప్రయాణం చేస్తున్నాడు, వెస్ట్ వైపు బుధవారం అయింది, బుధవారం ఇక్కడ ఈస్ట్ వైపు ప్రయాణం చేసేటప్పుడు మంగళవారం చేసుకోవాలన్నమాట. అలా మాట వెస్ట్ వైపు వెళ్తే జరుగుతుంది. కానీ టైం మాత్రం టైం జోన్స్కి దీనికి సంబంధం లేదు. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ 2 ఉన్నాయి. ఒకటి ప్రైమ్ మెరీడియన్, దాన్నే గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు. దాన్నే ప్రైమ్ మెరీడియన్, ప్రైమ్ లాంగిట్యూడ్ అని కూడా అంటారు. దీన్ని ఆటోమేటిక్గా ప్రైమ్ మెరీడియన్కి ఆపోజిట్ సైడ్ ఏంటంటే యాంటీ మెరీడియన్ ఉంటుంది. దాన్నే 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అంటారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా దాన్ని అంటారు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్. మొత్తం 179 వెస్ట్ లాంగిట్యూడ్స్, 179 ఈస్ట్ లాంగిట్యూడ్స్, మొత్తం 358 ప్లస్ ప్రైమ్ మెరీడియన్ అయినటువంటి గ్రీనిచ్, అలా యాంటీ మెరీడియన్ అయినటువంటి 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ కలుపుకొని, ఈ రెండింటితో కలిపి మొత్తం 360 లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ని బేస్ చేసుకొని అయితే ఆ ప్రదేశం తాలూకా టెంపరేచర్ని చెప్పుకోవచ్చు. లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకుని టైం చెప్పొచ్చు. టైం లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని టైం చెప్పుకోవచ్చు. అంటే ఒక లాంగిట్యూడ్లో ఉన్నటువంటి ఏ ఏరియా అయినా అదే టైం అవుతుంది. ఒక లాటిట్యూడ్ ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా ఇంచుమించుగా ఆ ప్రాంతానికి టెంపరేచర్ ఇంచుమించు ఒకలా ఉంటుంది. కొన్ని వేరియేషన్స్ ఉంటాయనుకో, అది మాట. అంటే లాటిట్యూడ్స్ని బేస్ చేసుకొని లాటిట్యూడ్ని బేస్ చేసుకొని మనం టెంపరేచర్ జోన్స్ డివైడ్ చేయొచ్చు. టెంపరేచర్ జోన్స్ డిఫరెంట్ జోన్స్ అని లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకొని మనం టైం జోన్స్ చెప్పుకోవచ్చు. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, మిగతా నెక్స్ట్ కాన్సెప్ట్స్.